వర్తమానాన్ని పంచుకుంటారు. మైక్ లైక్ లీకేనా? హలో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. బలలో పాల్గొనడానికి ముందుగా దేవుని వాక్యంలో నుంచి మార్క్ సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుంచి 52వ వచనం వరకు నేను చదువుతున్నాను, గమనించండి. మార్క్ సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుంచి 52వ వచనం వరకు. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడు బర్తిమయి అను ఒక గురుడి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నేను నీకు ఏమి చేయగోరుచున్నానని వానిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కొరకు. మహోన్నతుడైన సర్వశక్తి గల దేవా, మీకు గొప్ప అనే మాట సరిపోదు ప్రభు. మా భాష మిమ్మల్ని వర్ణించలేదు. మీ గొప్పతనం, మీ యొక్క ఆ అద్భుతాలు చేసే శక్తి, విశ్వాన్ని పరిపాలించే మీ యొక్క అధికారం, విశ్వాన్నంతా మీ కంట్రోల్లో ఉంచుకునేటువంటి మీ ఆధిపత్యం, ఇవన్నీ కూడా తండ్రి మా జ్ఞానానికి, మా ఊహకు మించినవి. అందుకనే స్వామి, మీ పాదాల ముందు సాగిలపడుతున్నాం. మిమ్మల్ని ఎలాగ పొగడాలో అర్థం కాక తండ్రి, మీరు అందరికంటే అన్నిటికంటే అపూర్వమైన శక్తి కలిగిన దేవుడు అని, అధికారం కలిగిన దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. మీరిచ్చిన గొప్ప రక్షణ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం మీ యొక్క పాదాల ముందు సాగిలపడుతూ మీ వాక్యం చుట్టూ చేరి మీ వాక్యం కోసం మేము ఎదురు చూస్తుండగా మీరే మాతో మాట్లాడండి. మా జీవితాలకు ఏదైతే అవసరమో, మా ఆత్మీయ జీవితానికి ఏదైతే కావాలో, మేమేమైతే నేర్చుకోవాలని మీరు కోరారో ఆ మాటలు మాత్రమే పలకడానికి సహాయం చేయమని మరొకసారి ఆత్మదేవుని యొక్క అధికారం, ఆత్మదేవుని యొక్క అభిషేకం కోరుకుంటూ యేసుప్రభు వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మానవ శరీరంలో ఈ శిరస్సులో మెదడు అనేటువంటి ఒక నాడీ కణజాలంలో నిర్మించబడిన ఒక భాగం ఉంటుంది. ఆ మెదడుకి ఏం జరిగినా కూడా వెంటనే మనిషి చచ్చిపోతాడు. అంటే
దేహంలో అతి ప్రాముఖ్యమైనటువంటి భాగం మెదడు, తర్వాత గుండె. ఈ రెండే. వీటికి ఏమైనా సంభవిస్తే మరణం తథ్యం. ఈ మెదడు లోపల కొన్ని కేంద్రాలు ఉంటాయి, జ్ఞానేంద్రియాల యొక్క కేంద్రాలు. ఈ మెదడు లోపలికి వెలుగు కిరణాలు లోపలికి తీసుకుని వెళ్ళి ఆ నాడీ కేంద్రాల్లో వెళ్ళిన తర్వాత ఆ వెలుగు కిరణాలను అవి పరీక్షించి ఆ చూసినటువంటి ఆ పరికరం వాటి యొక్క పరిమాణం ఎంత, వాటి యొక్క రంగు ఏంటి, అది దేంతో తయారు చేయబడింది, ఇలాగ రకరకాల ఆ ఆ వ్యక్తికి కానీ ఆ పరికరానికి కానీ సంబంధించిన వివరాలన్నీ కూడా మెదడుకి అందించి మనం ఆ భాగాన్ని గుర్తుపడడానికి, అది చూడడానికి దేవుడు ఈ శిరస్సులో ఈ 2 కళ్ళు ఉంచాడు. ఈ 2 కళ్ళు చేసే పని అసలు ఊహకు కూడా మనకి అందదు. కళ్ళు లేని వారిని అడిగితే మనకు అర్థమవుతుంది ఈ కంటి యొక్క 2 కళ్ళ యొక్క ప్రాముఖ్యత అనేది. అందుకనే సర్వేంద్రియానం నయనం ప్రధానం అనేటువంటి ఆ నానుడి కూడా వచ్చింది. అంటే జ్ఞానేంద్రియాలన్నిటిలో కూడా అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అయితే దృష్టి లోపం ఎవరికైనా వస్తే, కళ్ళు కనబడకపోతే చీకటి, జీవితం అంతా చీకటిమయమైపోతుంది. కళ్ళు ఎన్ని రంగుల్ని చూడగలదో అది కానీ మనం అర్థం చేసుకుంటే, విశ్లేషిస్తే ఆ షేడ్స్ ఆఫ్ కలర్స్ అద్భుతం. ఎన్ని అద్భుతమైన దృశ్యాలు చూడడానికి కళ్ళు దేవుడు మనకిచ్చాడు అనేది. అయితే ఈ కన్ను అంత ప్రాముఖ్యమైనది కాబట్టే దేవుడు ఈ కంటిని ఒక ఎముకల వలయంలో, ఒక వలయంలో పెట్టాడు. ఆర్బిట్ అని అంటారు ఇంగ్లీష్లో దాన్ని. ఎముకల వలయం. దాంట్లో భద్రంగా ఆ గుంటలో జాగ్రత్తగా కాపాడేట్టుగా చేశాడు. దీనికి దుమ్ము అదేది తగలకుండా, దుమ్ము పడకుండా కంటి రెప్పలు ఉంటాయి. అవి అప్రయత్నంగా మూసుకుపోతా ఉంటాయి. దీనిలో ఇలా కొంచెం ఏమైనా తగిలితే మనకి తెలియకుండానే అప్రయత్నంగా మూసుకుపోయి ఆ విధంగా మన కంటిని దుమ్ము నుంచి, ధూళి నుంచి కాపాడుతాయి. అయితే కొంతమందికి ప్రమాదాల వల్ల కానీ, లేకపోతే జబ్బుల వల్ల కానీ దృష్టి పోతుంది. సాధారణంగా ఒక వ్యక్తి దృష్టి పోయింది అంటే చాలా సార్లు అతని యొక్క అజాగ్రత్త వల్లే అయ్యుండొచ్చు. కొన్నిసార్లు యాక్సిడెంట్స్ జరుగుండొచ్చు, కానీ చాలా సార్లు అతని యొక్క అజాగ్రత్త, ఆమె యొక్క అజాగ్రత్త వల్లే ఈ దృష్టి పోవడం అనేది జరుగుతుంది. మనం ఇందాక చదివిన భాగంలో ఒక గుడ్డి భిక్షగాడు గురించి చూసాం. ఈ గుడ్డి భిక్షగాడు యేసు ప్రభు ఎరికో నుంచి యెరూషలేముకు వెళ్తున్నాడు. యెరూషలేము కింద ఉంటుంది, ఎరికో కింద ఉంటుంది, యెరూషలేము పైన ఉంటుంది, కొండ మీద ఉంటుంది. సో ఈ కింద నుంచి పైకి అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది పండుగ సమయం, పస్కా పండుగ సమయం. యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేముకి వెళ్తున్నాడు. ఎరికో మార్గం నుంచి వెళ్తున్నాడు, ఎరికో పట్టణం నుంచి వెళ్తున్నాడు. ఇక జీవితంలో మళ్ళీ ఆయన ఆ మార్గంలో ఇక ఎప్పటికీ తిరిగి రాడు. యెరూషలేముకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకో వారం రోజుల్లో ఆయన్ని సిలువ వేసి చంపేస్తారు. అలాంటి చివరి ప్రయాణం, ఆ చివరి ప్రయాణంలో ఒక భిక్షగాడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఈ చాలా మంది యెరూషలేముకి వెళ్తారు పండుగ సమయంలో. కాబట్టి ఇలాంటి భిక్షగాళ్ళకి డబ్బులు వేస్తా ఉంటారు. కాబట్టి ఆ కారణం చేత చాలా మంది భిక్షగాళ్ళు అక్కడ ఉన్నారు. అయితే ఈ భర్తిమయి అనే భిక్షగాడికి ఎవరో చెప్పారు, ఈయన కళ్ళు ఇస్తాడు, కళ్ళు బాగు చేస్తాడు, గుడ్డి వాళ్ళ కళ్ళు తెరుస్తాడు అని సమాచారం వచ్చింది ఇతనికి. ఆ సమాచారాన్ని బట్టి ఆ గుడ్డివాడు ఈ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకుని ఆ యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆయన దగ్గర ఈ కళ్ళు బాగు చేసుకోవాలనుకున్నాడు. అందుకనే
ఒక మాటతో పిలుస్తున్నాడు. ఆయన ఎలా సంబోధిస్తున్నాడు చూడండి. ఆయన ఎలా సంబోధిస్తున్నాడు? దావీదు కుమారుడా యేసు. ఎవరు చెప్పారు ఆయనకి ఈయన దావీదు కుమారుడని? దావీదు కుమారుడా అనే మాట ఒక్క మెస్సియాకు మాత్రమే సంబంధించిన మాట. మెస్సియాకు సంబంధించిన మాట. ఇతనికి ఎలాగ అర్థమైందో తెలియదు. శిష్యులకు కూడా ఇంకా అర్థం కాలేదు. ఇతనికి అర్థమైంది, దావీదు కుమారుడా నా ఎడల కనికరించుమని అనడం మొదలుపెట్టాడు. అక్కడున్న వాళ్ళు చాలా అతన్ని వారించ చూశారు. వద్దు వద్దు అరవబాకన్నారు. ఇంకా అరుస్తున్నాడు. అతని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎలాగైనా యేసుక్రీస్తు ప్రభువారు నా మాట వినాలి, నా కేకలు వినాలి, ఆయన ఆగాలి, నన్ను పిలవాలి, అంతే. అలాగే యేసు ప్రభువారు విన్నాడు, పిలిచాడు. పిలిచి ఒక ప్రశ్న వేశాడు. చూడండి, ఆ ప్రశ్న చాలా వింత ప్రశ్న, చాలా హాస్యాస్పదంగా కూడా ఉంటుంది. యేసు 51వ వచనం, నేను నీకు ఏమి చేయగోరుచున్నావని వానిని అడుగగా, నేను నీకేం చేయాలని నువ్వు అనుకుంటున్నావు? యేసు ప్రభువుకు తెలీదా? తెలుసు. కానీ ఆయన ఆ ప్రశ్న వేశాడు. ఆ గురుడివాడు ఏం చెప్పాడంటే, బోధకుడా నాకు దృష్టి కలుగచేయి, నాకు దృష్టి కలుగచేయి. ఈ ఉదయకాలం నా సందేశం యొక్క హెడ్డింగ్ కూడా నేను అలాగే పెట్టినాను. బోధకుడా నాకు దృష్టి కలుగచేయి. ఎందుకు ఆ మాట అన్నాడు? ఆయనకి జీవితంలో ఉండే ఒక గొప్ప అక్కర, ఇంకా అది ఎవరు తీర్చలేరు. అక్కర ఎవరి వల్ల తీర్చడం సాధ్యపడదు. అతడు పుట్టిగుడ్డివాడో తెలియదు, లేకపోతే కొంతకాలం అయిన తర్వాత కళ్ళు పోయినాయో తెలియదు. ఆ వ్యక్తి అడుగుతున్నాడు, నాకు దృష్టి కలుగచేయి. ఆయన ఆ మాట అనడంలో, ఇది ఎవ్వరి వల్ల కాదు, నీ ఒక్కడి వల్లే అవుతుంది, నాకు దృష్టి కలుగచేయి. అందుకనే అరుస్తున్నాను, అందుకనే నా గొంతు చించుకుని అరుస్తున్నాను, ఎవరు వద్దన్న అరుస్తున్నాను, నువ్వు మాత్రమే చేయగలవు. యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. అందుకు యేసు, నువ్వు వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది అనలేదు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. తక్కువ తెలుసుకున్నాయి కళ్ళు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను అనగానే కళ్ళు వచ్చేసినాయి. అతనికి ఏం చేయాలో అర్థమై ఉండదు. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. గొప్ప స్వస్థత, గొప్ప రక్షకుడు, గొప్ప సూచక క్రియ. ఇదే వ్యక్తిగతంగా చేయబడినటువంటి, ఒక వ్యక్తికి చేయబడినటువంటి చివరి సూచక్రియ అయి ఉండొచ్చు. మల్కు చెవి అతికించడం కూడా ఒక సూచక్రియ. కానీ ఒక వ్యక్తి ఆయన అడిగినప్పుడు యేసు ప్రభు వారు చేసిన చివరి సూచక్రియ అయి ఉండొచ్చు. అయితే ఈ సంఘటన మనం చదువుతున్నప్పుడు దీంట్లోంచి కొన్ని ఆత్మీయమైనటువంటి పాఠాలు కూడా మనం నేర్చుకోవచ్చు. ప్రభువు దగ్గర స్వస్థపరిచే శక్తి ఉంది. ఆయన దగ్గరికి విశ్వాసంతో ఎవరైతే వచ్చారో స్వస్థపడ్డారు. అందుకనే ఆ మాట ఆయన, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. దేవుని దగ్గర స్వస్థపరిచేటువంటి శక్తి సమృద్ధిగా ఉంది. అయితే ఆ స్వస్థపరిచే శక్తిని పొందుకోవడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే విశ్వాసం. ఈ వ్యక్తి ఆ విధంగా పొందుకున్నాడు. మనకు తెలుసును, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఆమె కూడా యేసు ప్రభుని చూడలేదు, యేసు ప్రభు ఆమెను చూడలేదు, ఎవ్వరు చూడలేదు. ఆమె వచ్చి విశ్వాసంతో ఆయన ముట్టుకుని ఆయన దగ్గర నుంచి
ఆ స్వస్థపరిచేటువంటి ఆ శక్తిని పొందుకుని వెళ్ళిపోయింది. తర్వాత యేసు ప్రభు పిలిచాడు అనుకోండి. అంటే ఒక వ్యక్తి దేవుని దగ్గర నుంచి స్వస్థపరిచేటువంటి ఆ శక్తిని, దేవుని శక్తిని పొందుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఒక మార్గం ఏంటంటే విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటాం. విశ్వాసం అంటే ఏంటి? దేవుని మాట ఉన్నది ఉన్నట్లుగా నమ్మి దాని ప్రకారంగా చేయడం. దేవుని మాటను ఉన్నదున్నట్లుగా నమ్మి దాని ప్రకారంగా చేయడం. అదే విశ్వాసం అంటే. విశ్వాసం అంటే బైబిల్ పట్టుకుని తిరగడం కాదు, లేకపోతే ప్రసంగాలు ఇవ్వడం కాదు, లేకపోతే ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధికి రావడం కాదు, బలలో పాల్గొనడం అంతకంటే కాదు, బాప్తిస్మం అంతకంటే కాదు. విశ్వాసం అంటే దేవుని మాట ఉన్నదున్నట్టుగా నమ్మి దాని ప్రకారంగా చేయడం. ఈ వ్యక్తి ఆయన దేవుని కుమారుడు అని నమ్మాడు. ఆయన స్వస్థపరచగలడు అని కూడా నమ్మాడు. అందుకనే స్వస్థపడ్డాడు. అయితే చాలాసార్లు యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు. చూడండి, 18వ మార్క్స్ వార్త 8:18. మార్క్స్ వార్త 8:18. అక్కడ మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకునరా అని యేసు ప్రభు వారు ఒక ప్రశ్న వేశాడు. మీరు కన్నులుండి కూడా చూడరా అంటే కొంతమంది కళ్ళు ఉండి కూడా చూడని వాళ్ళు, కళ్ళుండి కూడా గ్రుడ్డి వాళ్ళు ఉంటారు. ఈ మాట పాత నిబంధనలో కూడా మనకి చాలాసార్లు వస్తుంది. యెషయా గ్రంథంలో ఉంది. వాళ్ళు కళ్ళు ఉండి కూడా వాళ్ళు చూడరు. సో ఈ కళ్ళుండి చూడని వాళ్ళు ఎవరు? విశ్వాసులు కూడా కళ్ళు ఉండి చూడలేరు. దేవుడు ఈ మాట అన్నప్పుడు ఆయన అర్థం ఏంటి? చూడడం, వినడం. చూడ, అక్కడ ఇంకో మాట వినడం కూడా ఉంది. కళ్ళు ఉండి చూడరా, చెవులుండి వినరా. ప్రభు చెప్తూ చాలాసార్లు చెవులు గలవాడు వినుగాక, చెవులు గలవాడు వినుగాక. కళ్ళు, ఏం కళ్ళు? కళ్ళు అనేవి మనం ఇందా చూసినట్లుగా వెలుగుని మెదడులోకి తీసుకువెళ్తాయి. సూర్యకాంతిని, ఆ వెలుగు కిరణాలని మెదడులోకి తీసుకుని వెళ్తాయి. తద్వారా మనం చూస్తాం, వస్తువుల్ని, మనుషుల్ని చూడగలం, ఆకారాలు గుర్తుపట్టగలం, రంగుల్ని చూడగలం. దేవుని వాక్యంలో ఈ వెలుగు అనే మాటకు అర్థం సత్యం. సత్యం నీ వెలుగు అన్నారు. నా యందు విశ్వాసం ఉంచువాడు చీకట్లో నడువక వెలుగులో నడుస్తాడు అన్నాడు. అన్నప్పుడు సత్యంలో నడుస్తాడు. నేను వెలుగులో ఉన్న ప్రకారము నన్ను వెంబడించేవాడు వెలుగులో నడిచినప్పుడు అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. 1 యోహాను 1:7. అప్పుడు యేసు ప్రభు యొక్క అర్థం ఏంటి? సత్యం. నేను సత్యం, నన్ను వెంబడించేవాడు సత్యంలో నడిస్తే మా ఇద్దరి మధ్యలో అన్యోన్య సహవాసం ఉంటుంది. సత్యం. సూర్యకాంతి ఉండొచ్చు, కానీ మనిషికి కళ్ళు పాడై ఉండొచ్చు, దానివల్ల ఉపయోగం లేదు. సూర్యకాంతి సమృద్ధిగా ఉండొచ్చు, కానీ మనిషికి కళ్ళు లేకపోతే కాంతి లోపలికి వెళ్ళదు. మెదడు కూడా బాగానే ఉండొచ్చు, కానీ మెదడు దగ్గరికి కాంతి కిరణాలను తీసుకెళ్లే కళ్ళు లేకపోతే ప్రయోజనం లేదు. యేసుప్రభు దగ్గర శక్తి ఉంది, యేసుప్రభు దగ్గర వెలుగుంది, సత్యం ఉంది. అయితే సత్యాన్ని చూచేటువంటి కళ్ళు కావాలి. సత్యాన్ని చూచేటువంటి కళ్ళు అంటే సత్యాన్ని అర్థం చేసుకునే మనసు కావాలి. సత్యాన్ని అర్థం చేసుకునే మనసు లేకపోతే ఒక విశ్వాసికి కానీ ఎవరికైనా కూడా దానివల్ల ప్రయోజనం ఏముండదు. ఎన్నిసార్లు దేవుని వాక్యం, ఎన్నిసార్లు సంఘానికి వచ్చినా కూడా సత్యాన్ని అర్థం చేసుకునే మనసు లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. అందుకనే ప్రభు అంటాడు, మీరు కళ్ళుండి చూడరా. దేవుని మాటని వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే 8వ అధ్యాయం, మార్క్స్ వార్త 8వ అధ్యాయం, 8వ అధ్యాయంలో యేసుప్రభు వారు 5,000 మందికి రొట్టెలు పంచిపెట్టిన తర్వాత 5 రొట్టెలు 2 చేపలు ఆయన ఒక
దోణిలో వెళ్తున్నాడు. 14వ వచనం. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మర్చిరి. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయాను. ఆయన చూసుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనసాగిరి. ఆయన కోపం వచ్చింది. ఆయన మాట్లాడుతున్నది పరిసయ్యుల పులిపిండి గురించి, హేరోదు యొక్క పులిపిండి గురించి. కానీ వాళ్ళు అనుకుంటున్నది అంటే రొట్టెల గురించి మాట్లాడుతున్నారు. మేము రొట్టెలు మర్చిపోయాం కదా, అందుకనే దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అనుకున్నారు. అప్పుడు అన్నాడు ఆయన ఈ మాట, మీకు కళ్ళుండి చూడరా, మీరు అర్థం చేసుకోరా? చెప్పిన మాట అర్థం కాదా మీకు? దేవుడు ఒక మాట చెప్తా ఉంటే ఆ మాట అర్థం చేసుకోలేని విశ్వాసులందరూ గుడ్డి వాళ్ళు. దేవుని వాక్యంలో దేవుని సత్యం ఉంటే ఆ సత్యాన్ని తప్పుగా అర్థం చేసుకునేవాళ్ళు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే దేవుని సత్యం అంతా రాయించి పెడితే ఆ సత్యాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని తప్పుగా అర్థం చేసుకుని, లేకపోతే ఇంకోటి ఏదో అర్థం చేసుకుని, ఇలాగని ఇది నాకు వచ్చిన వాగ్దానం అని అనుకుని, దేవుని చిత్తం అని అనుకుని, కొన్నిసార్లు తప్పుడు వ్యాఖ్యానాలు, తప్పుడు పెడార్థాలు తీసి వాడు అందరూ కూడా దేవుడు అంటాడు ఆత్మీయంగా గుడ్డివాడు. అలాగా ఆత్మీయంగా ఆ గుడ్డితనం అంటే దేవుని మాటను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి, దేవుని మాటను తప్పుగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అని అంటే, దేవుడు ఒకసారి చెప్పినప్పుడు వినకపోతే, సత్యం దేవుడు మనకి వ్యక్తపరిచినప్పుడు ఆ సత్యాన్ని మనం జీవితంలోకి తీసుకొని దాని ప్రకారం జీవించకపోతే కొంతకాలానికి దేవుడు నెమ్మదిగా ఆ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ఆ శక్తిని పోగొట్టుకుంటాం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే శక్తిని పోగొట్టుకుంటాం. విశ్వాసులకి ఇది ఒక హెచ్చరిక. విశ్వాసి మారు మనసు పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు దేవుడు విశ్వాసికి దేవుని సత్యాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తిని ఇస్తాడు. దేవుని సత్యం అర్థం చేసుకోవడం అనేది మానవాతీతమైనటువంటిది. దేవుని వాక్యంలో దేవుని యొక్క సత్యం ఉంటుంది. కానీ దేవుని సత్యం చాలా మందికి కంటికి కనబడదు, అంటే మనసుకు అర్థం కాదు. బ్లాక్ అండ్ వైట్ లెటర్స్ మాత్రమే అర్థమవుతాయి. అది తెలుగులో ఉంటే తెలుగులో, ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లో మనం ఆ భాగాన్ని మన స్వంత జ్ఞానంతో అర్థం చేసుకుంటాం, ఫేస్ వాల్యూ అంటాం. కానీ దేవుడు ఒక మాట పలికితే ఆ మాట యుగయుగాలు అలాగే ఉంటుంది. కాబట్టి దానికి కేవలం కొంచెం అర్థమే ఉండదు. దేవుని యొక్క ప్రతి మాటకి చాలా అర్థం ఉంటుంది. మనకు తెలిసింది ఇంతే. దేవుడు ఒక మాట మాట్లాడాడు అంటే ఆ మాటలో ఇంత అర్థం ఉంటుంది. మనకు అది అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఆ మాటకు మనం లోబడితేనే దేవుని యొక్క సత్యం మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క సత్యం మనకు అర్థం కావడానికి దేవుడు మన మనస్సుని ఆ మనస్సుకు కావాల్సిన శక్తిని ఇస్తాడు. ఎప్పుడంటే మనం రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఉంటుంది. దాన్ని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనోనేత్రాలు అనే మాట వాడారు. మనోనేత్రాలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం అనుకుంటా. 17వ వచనంలో, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఎవరికి వెలిగించబడతాయి? వెలిగించబడ్డం అంటే అవి పని చేయడం మొదలు పెడతాయి. అప్పటిదాకా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే శక్తి, దేవుని సత్యాన్ని గ్రహించే శక్తి మానవ మేధస్సుకు ఉండదు. ఒక అవిశ్వాసికి ఈ మనోనేత్రాలు ఉండవు. అందుకనే ఆత్మీయంగా గుడ్డివాడుగా ఉంటాడు. ఆత్మీయంగా గుడ్డివాడు. ఒకసారి 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అక్కడ ఈ మనోనేత్రాల గురించి ఇంకొక మాట వ్రాశారు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ అంటే
యేసు ప్రభు వారి యొక్క క్యారెక్టర్ మొత్తం, ద సమ్ టోటల్ ఆఫ్ గాడ్స్ అట్రిబ్యూట్స్ అన్నారు. దేవుని యొక్క లక్షణాల మొత్తం దాన్ని కలిపి మహిమ, గ్లోరీ అని ఇంగ్లీష్ లో వాడారు, మహిమ అని తెలుగులో వాడారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క లక్షణాల మొత్తం, ఆయన యొక్క దైవిక లక్షణాలు, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలం, ఆ పెద్ద పదం మహిమ అనగానే దాంట్లో చాలా పెద్ద పదం అది, గాడ్స్ గ్లోరీ అనేది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు, వాళ్ళకి తెలియకుండా ఉండడానికి ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఎంత భయంకరమో ఊహించండి. మనందరం కొంతకాలం క్రితం ఈ పరిస్థితిలో ఉన్నవాళ్ళమే. మనకి చిన్నప్పటి నుంచి బైబిల్ తెలుసు, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు బైబిల్ చెప్పారు, సండే స్కూల్కి వెళ్ళొచ్చాం, ఎన్నోసార్లు బైబిల్ చదివాం. కానీ దేవుడు మనల్ని వ్యక్తిగతంగా కలుసుకునేంత వరకు, మన రక్షణ దినం వరకు మనకి దేవుని సత్యం మనకు అర్థం కాలేదు. సువార్త సత్యం మనకు అర్థం కాకుండా సాతానుడు ఏం చేశాడు? మనకి ఏమన్నాడు అక్కడ? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం కలిగజేశాడు. ఆత్మీయమైన గుడితనం. మనమందరం ఆత్మీయమైన గుడితనం కింద ఉన్నాం. ఆత్మీయమైన గుడితనం ఉన్నప్పుడు ఏముంటుంది? ఎలా ఉంటుంది? అంధకారం. దేవుని గురించినటువంటి సత్యం విషయంలో అంధకారం, మనకేమీ అర్థం కాదు. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఎలాగెందుకు జరుగుతుంది? ఆ దేవుడు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఇలాగా మనం వాదించిన వాళ్ళం. దేవుని గురించిన సత్యం మనకు అర్థం కాదు. మనం చాలా మందిని చూస్తాం లోకంలో, వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా దేవుని వాక్యం అర్థం కాదు. కారణం ఏంటంటే మనస్సు అంధకారం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం, ఎఫ్సి పత్రిక 4:18. వారైతే అంధకారమైన మనస్సు కలవారై తమ హృదయము కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. చూసారా? హృదయం అంధకారం, మనస్సు అంధకారం. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉండదు, ఆత్మ సంబంధమైన వివేచన ఉండదు. దేవుని గురించినటువంటి విషయాలు అర్థం కావు. లోక సంబంధమైన విషయాలనే అర్థమవుతాయి. బ్రహ్మాండంగా చదువుకుంటారు, పిహెచ్డి చేస్తారు, ఇంకా ఇంకా గొప్ప గొప్ప పరిశోధనలు చేయొచ్చు. కానీ దేవుని సంబంధమైన జ్ఞానానికి సున్నా. దేవుని విషయంలో దేవుని సంబంధమైన జ్ఞానం అర్థం కావాలంటే, దేవుని సత్యం అర్థం కావాలంటే దేవుడే వారి మనస్సుని వెలిగించాలి. అది ఎప్పుడు జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక వ్యక్తి రక్షకుడుగా అంగీకరించినప్పుడు, దేవునికి ఆ వ్యక్తికి సంబంధం ఏర్పడినప్పుడు, అప్పుడు దేవుడు మనోనేత్రాలు తెరవబడేట్లుగా చేశాడు. మనసుకి దేవుని వాక్యం, దేవుని సత్యం అర్థం అవ్వడానికి కావలసిన శక్తిని ఇస్తాడు. అయితే ఈ మనోనేత్రాలు కూడా సరిగ్గా వాడుకోకపోతే నెమ్మది నెమ్మదిగా మసక పారిపోతాయి. నెమ్మది నెమ్మదిగా మసక పారిపోయి విశ్వాసి దేవుని సత్యాన్ని అర్థం చేసుకోకుండా అయిపోతాడు. ఎలా వాడుకోవాలి? కళ్ళు ఎలా జాగ్రత్తగా పెట్టుకుంటాం? ఎంతో జాగ్రత్తగా శుభ్రంగా కడుక్కుంటాం, కళ్ళకి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ ఇచ్చుకుంటాం, కళ్ళని చాలా జాగ్రత్తగా పెడతాం. దేవుడు కొంత ప్రొటెక్షన్ ఇచ్చాడు, మనం కూడా జాగ్రత్తగా ఈ కళ్ళని కాపాడుకుంటాం. ఈ కళ్ళకి అనారోగ్యం తీసుకొచ్చేటువంటి వాటి నుంచి మనల్ని కాపాడుకుంటాం. ఈ కళ్ళకి ఏదైనా ప్రమాదం సంభవించే దగ్గర మనం కళ్ళకి అడ్డు పెట్టుకుంటాం. కానీ ఆత్మీయ నేత్రాలు, మనోనేత్రాలని మనం సరిగ్గా ఉపయోగించుకోం. అందుకనే దేవుడు ఆ మనోనేత్రాలు నెమ్మది నెమ్మదిగా మసగబారిపోయి దేవుని సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా అయిపోతాం. దేవుడు చెప్తాడు, మనం వినం. దేవుని వాక్యం చదువుకుంటాం, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, మనం వినం. ఆ అవిధేయత కళ్ళకు మసక తీసుకొచ్చేస్తుంది. చివరికి ఎలాగైపోతామంటే ఒక విశ్వాసికి తేడా లేకుండా అయిపోతుంది. అతనికున్న దృక్పథాలే మనకుంటాయి,
అతనికున్న విలువలే మనకుంటాయి, అతనికున్న ఎంపికలే మనకుంటాయి. ఇద్దరు ఒకలాగానే ప్రవర్తిస్తారు. ఒక అవిశ్వాసి, విశ్వాసి ఒకే విధంగా ప్రవర్తించడం జరుగుతుంది. ఎప్పుడు? ఆ విశ్వాసి యొక్క మనోనేత్రాలు మూసుకుపోయినప్పుడు, పాడైపోయినప్పుడు. మళ్ళీ ఎలాగ బాగు చేసుకోవాలి? ప్రభు పాదాల దగ్గరికెళ్ళి క్షమాపణ అడిగి కన్నీళ్లతో ప్రభుని మొరపెట్టుకుని, అయ్యా నా కళ్ళు కడుగు, పాపం చేశాను, ఆ అపవిత్రత జరిగించాను, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించలేదు, దేవుని యొక్క మాటకు విధేయత చూపించలేదు అని పాపాన్ని పశ్చాత్తాపంతో ఒప్పుకుంటే మళ్ళీ ప్రభు తన రక్తంతో కడిగి శుద్ధి చేసి మళ్ళీ మనోనేత్రాలని శుభ్రం చేస్తాడు. అది జరగకపోతే అవిధేయతతో, మన యొక్క అవిధేయత జీవితం వల్ల మనోనేత్రాలు మూసుకుపోతాయి. దేవుని వాక్యంలో అలాగ మనోనేత్రాలు మూసుకుపోయిన ఒక వ్యక్తిని గురించి చూద్దాం. మనోనేత్రాలకి, ఈ ఆత్మీయమైన గుడితనానికి కారణం ఏంటో చూసాం. అయితే ఈ ఆత్మీయమైన గుడితనం ఎంత భయంకరమైన స్థితికి తీసుకుని వెళ్తుందో పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పరీక్షిస్తే మనకు అర్థమవుతుంది. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. ఈ సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో బిలాము అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు మనకి. బిలాము. ఈ బిలాము అనే వ్యక్తి యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే. ఆయనకి ఎలాగ తెలిసిందో యెహోవా దేవుడు ఆయనే దేవుడని అర్థమైంది ఆయనకి. సో ఈయన ఇశ్రాయేలీయుడు కాదు, కానీ యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, ప్రవక్తగా ఎంచబడినవాడు. అతని యొక్క నోట్లోంచి వచ్చే మాట ఒక దైవోక్తిలాగా వాళ్ళు భావించేవాళ్ళు. దేవుని యొక్క మాటగా వాళ్ళు భావించి అతనిని గౌరవించేవాళ్ళు. అతడు ఏం చెప్తే అది జరుగుతుంది అని వాళ్ళు నమ్మారు. అది నిజంగా జరిగింది. ఆ విధంగా అతను దేవునితో ఉండేటువంటి సహవాసాన్ని బట్టి, ఒక విశ్వాస జీవితాన్ని గడపడం బట్టి ఆయన ఒక ప్రవక్తగా పిలువబడ్డాడు. అయితే ఆ దినాల్లో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని నుంచి విడుదల పొంది మోషే యొక్క నాయకత్వం కింద ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తూ వాళ్ళు ఇక్కడ చూడండి 22వ అధ్యాయం. తర్వాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగానున్న యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసిందంతయు చూశాను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. బాలాకు అనేవాడు ఈ మోయాబీయులకు రాజు. ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఏ విధంగా విడిపించాడో ఇవన్నీ విన్నారు. వాళ్ళందరికీ భయం వేస్తా ఉంది. ఒక పెద్ద మిడతల దండులాగా కొన్ని లక్షల మంది, 20 లక్షల మంది ప్రజలు, అంటే మన గుంటూరులో ఉన్నటువంటి పాపులేషన్ అంతమంది వస్తుంటే ఎవరికైనా భయంగా ఉంటుంది. 20 లక్షల మంది కదిలి వస్తా ఉంటే ఎవరికైనా భయంగానే ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు వస్తుంటే ఈయన బాలాకు అనేటువంటి ఈయన భయపడి బిలాముతో దగ్గరికి కబురు పెట్టాడు. అయ్యా బిలాము గారు, ఒక జనం వచ్చారు ఇక్కడ, వాళ్ళు ఐగుప్తు నుంచి విడుదల పొంది వచ్చారంట, వాళ్ళని చూస్తే భయం వేస్తుంది, వాళ్ళు మన దేశాన్ని నాశనం చేస్తారేమో, అందుకని నువ్వు వచ్చి వారిని శపించాలి. వారిని శపిస్తే నేను గెలుస్తాను, నేను యుద్ధంలో గెలుస్తాను, నువ్వు రా, నీకు కావలసినంత డబ్బు ఇస్తాను, నిన్ను కనపరుస్తాను, నీకు కావలసినంత డబ్బు ఇస్తానని కొంతమందిని ఇచ్చి పంపించాడు. పెద్దల్నిచ్చి ఈ బిలాం గారి ఇంటికి పంపించాడు. ఈ బిలాం గారు చూడండి ఇక్కడ 9వ వచనం. దేవుడు బిలామునొద్దకు వచ్చి, నీ యొద్ద ఉన్న ఈ మనుషులు ఎవరని అడుగుగా బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపించుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను చెప్పాడు. ఇలా వచ్చారండి, ఇలా బాలాక్ గారు పంపించారు అని దేవునితో చెప్పాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు,
వారు ఆశీర్వదించబడిన వాళ్ళు. దేవుడు ఒక మాట మాట్లాడితే అది శాసనం. దేవుని నోట్లోంచి ఒక మాట వస్తే అది నిరంతరం ఉండిపోతుంది అంతే. దానికి వెనక్కి తీసుకోవడం అంటూ ఉండదు. అలాంటి దేవుని మాట స్పష్టంగా బిలాముకు చెప్పబడింది. నీవు ఈ ప్రజలతో ఈ వీళ్ళని శపించడానికి ఆ రాజుగారి దగ్గర నుంచి వచ్చిన మనుషులతో వెళ్ళకూడదు. వాళ్ళని శపించడానికి వీల్లేదు. వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు. వాళ్ళు నా ప్రజలు. నేను తీసుకెళ్తున్నాను వాళ్ళని. చాలా స్పష్టంగా చెప్పబడింది. బిలాము డబ్బంటే చాలా ఆశ. బిలాముకి డబ్బంటే చాలా ఆశ. రాజుగారు వీళ్ళని శపిస్తే నీకు చాలా డబ్బు ఇస్తాను, చాలా ధనం ఇస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళాలా వద్దా? ఆయన ఒక మాట అన్నాడు చూడండి. 13వ వచనం. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు నాకు యెహోవా సెలవియ్యనని చెప్పుచున్నాడు అనగా, యెహోవా ఇయ్యనని చెప్పుచున్నాడు అని చెప్పాడు. ఆ మాటలో ఏముంది? యెహోవా సెలవిస్తే నేను వచ్చేవాడిని, యెహోవా సెలవిస్తే వీళ్ళని శపించేవాళ్ళని. కానీ యెహోవా సెలవు ఇవ్వట్లేదు. మీరిచ్చిన డబ్బు తీసుకోవడానికి నాకు ఆశ ఉంది, కానీ ఆయన సెలవు ఇవ్వట్లేదు. యెహోవా సెలవు ఇవ్వట్లేదు కాబట్టి నేను రాను. ఏం చెప్పాల్సింది? వాళ్ళు దేవుని వలన ఆశీర్వదించబడిన వాళ్ళు. వాళ్ళని శపించడానికి వీల్లేదు. వాళ్ళు ప్రత్యేకమైన ప్రజలు అని చెప్పడానికి బదులు ఆయన చెప్పిన డొంకతిరుగుడు మాట ఏంటంటే, దేవుడు నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. తర్వాత మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్లి, బిలాము మాతో కూడా రానొల్లడని అనిరి. అందుకు అయినను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపాను. వారు బిలాము నొద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా ఎద్దుకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము. నేను నీకు బహుఘనత కలుగజేసేదను. నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెను అనేది. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినను కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి. యెహోవా నాతో ఇక ఏమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులతో ఉత్తరమిచ్చాను. ఎంత డిప్లొమాటిక్ గా మాట్లాడుతున్నాడో. నేను మాత్రం రాను, మీ ఈ ఇల్లంత బంగారం ఇచ్చినా నేను రాను, కానీ ఈ రాత్రి కూడా ఇక్కడ ఉండండి, నేను మళ్ళీ ప్రార్థన చేస్తాను. ఒకవేళ దేవుడు ఏమన్నా మనసు మార్చుకుంటాడేమో, మనసు మార్చుకుని వెళ్ళమంటాడేమో. అతని మనసులో రెండు ఆలోచనల మధ్యలో కొట్టుకులాడు. దేవుని సత్యం చాలా స్పష్టంగా తెలియబడింది. నీవు వాళ్ళతో వెళ్ళకూడదు. వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు, శపించడానికి వీల్లేదు. చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. నీ జీవితంలో నా జీవితంలో చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పుంటాడు దేవుడు. దేవుని యొక్క వర్తమానాల ద్వారా, నీ ఏదైనా పుస్తకం చదవడం ద్వారా, దేవుని వాక్యం ద్వారా నీతో దేవుడు, నాతో దేవుడు ఎన్నోసార్లు మాట్లాడాడు. విశ్వాసంగా ఉంటే మనతో మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం కాబట్టి. ఎన్నిసార్లు దేవునికి విధేయత చూపించాము? దేవుడు వద్దన్న దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళాము? దేవుడు చూడొద్దన్న దగ్గరికి ఎన్నిసార్లు చూసాము? దేవుడు ఫలానా రిలేషన్షిప్ వద్దన్నప్పుడు ఎన్నిసార్లు మళ్ళీ ఆ రిలేషన్షిప్ ని ప్రారంభించాం? దేవుడు ఇది తీసుకోకూడదు, ఇది ముట్టుకోకూడదు అన్నప్పుడు ఎన్నిసార్లు ముట్టుకున్నాం? ఆ రాత్రి బాలాకు మనసులో ఎన్నెన్నో ఆలోచనలు వచ్చినాయి. ఈ రాత్రి ఇక్కడ ఉండండి. 19వ వచనం. యెహోవా నాతో ఇక నేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చాను. ఆ రాత్రి దేవుడు బిలాము నొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవచ్చినప్పుడు నీవు లేచి వారితో వెళ్ళుము. ఎందుకు చెప్పాడు దేవుడు? బిలాముకి ఒక పాఠం నేర్పించాలి.
బిలాము ఊగుతున్నాడు, అటు ఇటు ఊగుతున్నాడు. తాను ఎంత గొప్పవాడో ఆ గొప్పతనాన్ని బిలాముకు చూపించాలి. ఒకసారి 2 పేతురు 2:15, 2 పేతురు 2:15. మనకి బిలాము మనసులో ఉన్నటువంటి ఆ విషయాలు మనకు తెలియదు, కానీ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు 2 పేతురు 2:15 ఈ మాటలు రాయించి పెట్టాడు. 2 పేతురు 2:15. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఏమైంది? తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయారు. కొంతమంది గురించి మాట్లాడుతూ ఈ బిలాముని ఒక ఎగ్జాంపుల్ గా దేవుడు చెప్తున్నాడు. త్రోవ తప్పిపోయారు వాళ్ళు. ఎందుకు త్రోవ తప్పిపోయారు? 16వ వచనం. ఈ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అది దుర్నీతి వలన కలుగు బహుమానం. శత్రువు బహుమానాన్ని ఎరగా పెడతాడు. నువ్వు నా వెంబడి వస్తే, నేను చెప్పిన మాట చేస్తే, నాకు ఎస్ అంటే నేను నీకు ఇది ఇస్తాను. సాతానుడి యొక్క ఏమంటారు, ఆకర్షణ, లూరింగ్ అంటారు. ఒక గాలం లాగా, గాలం వేసినప్పుడు ఏం పెడతాము? చేపను పట్టుకోవడానికి ఎర పెడతాం. ఆ ఎర పురుగులల్లా అంటా ఉంటుంది. కానీ ఎర్ర లోపల ఏముంటుంది? కొక్కె ఉంటుంది. ఆ కొక్కెం కనబడదు. ఆ ఎరకి దానికి పెడతారు. అది చూసి చేప అబ్బా భలే ఉందని పట్టుకుంటుంది. కానీ అది వెళ్ళి నోటికి గుచ్చుకుంటుంది. అంతే, ఇలా లాగుతాడు పైకి. పైన ఉన్న ఎర్రను చూసింది కానీ లోపల ఉన్న కొక్కెను చూడలేదు. నీకు నాకు చాలాసార్లు అలాగే జరిగింది. మనల్ని శత్రువు పట్టుకోవాలంటే మనకి ఒక ఎర చూపిస్తాడు. ఇదిగో నువ్వు నా వెంబడి వస్తే ఇది ఇస్తా నీకు. బిలాముకి ఎర చూపించాడు. నీకు బంగారం ఇస్తాను, నీకు ధనం ఇస్తాను. బిలాముకి చాలా ఇష్టం ధనం అంటే. బిలాము మనస్సు అప్పటికే ధనం మీద బాగా ఇష్టపడుతూ ఉంది. మన బలహీనతలను చూసి శత్రువు మన బలహీనత మీద దెబ్బ కొడతాడు, మన బలం మీద దెబ్బ కొట్టడు. ఎందుకంటే వాడికి అది టైం వేస్ట్. మన బలహీనతల యొక్క చిట్టా శత్రు దగ్గర ఉంటుంది. మన బయోడేటా అంతా ఉంటుంది శత్రు దగ్గర. వీడెక్కడ బలహీనుడు, ఏ ప్రాంతంలో బలహీనుడు, ఆ ప్రాంతంలోనే మన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. బిలాము యొక్క బలహీనత ధనం. పాపం రాత్రి నిద్ర పట్టలేదు. డబ్బు కనిపిస్తా ఉంది. ఉపకరణ దేవుడు నో అన్నాడు. డబ్బు కనిపిస్తా ఉంది, దేవుడు నో అన్నాడు. ఒకవేళ మళ్ళీ ప్రార్థన చేద్దాం, దేవుడు ఎస్ అంటాడేమో. మళ్ళీ ప్రార్థన చేద్దాం, దేవుడు ఎస్ అంటాడు. దేవుడు ఎస్ అన్నాడు. సంకలు కొట్టుకున్నాడు. దేవుడు ఎస్ అన్నాడు. వెళ్ళు కావాలంటే అన్నాడు. దేవుడు ఒక పాట నేర్పించడానికి వెళ్ళమన్నాడు. బిలాము కళ్ళు తెరవడానికి దేవుడు వెళ్ళమన్నాడు. వెళ్ళాడు. అక్కడ ఏమైందో చూడండి. సంఖ్యాకాండం 22, 23. అక్కడ వెళ్తా ఉంటే దారిలో 21, ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంతకట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. యెహోవా దూత అని పాత నిబంధనలో ఎక్కడ వచ్చినా అది యేసుక్రీస్తు ప్రభువు, దేవదూత కాదు. దేవదూత అయితే దేవదూత అని రాస్తారు. యెహోవా దూత అని ఎక్కడైతే వస్తుందో అది యేసుక్రీస్తు ప్రభు. వచ్చి నించున్నాడు అక్కడ. వద్దు, వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళొద్దు అని ప్రభు నించున్నాడు. నించుంటే ఏం జరిగింది చూడండి. అయితే అతడు తన గాడిదను ఎక్కిపోవచ్చుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండి, యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూసిన గాని కనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలనని దానిని కొట్టగా యెహోవా దూత
ఇరు ప్రక్కల గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచాను. అక్కడ యెహోవా దూత నిలబడ్డాడు. ఆ గాడిదకి కనిపించింది. గాడిద చూసింది. గాడిద చూసి పక్కకెళ్ళిపోయింది. పక్కకెళ్ళిపోతుంటే దాన్ని కొడుతున్నాడు. కొడుతున్నాడు. ఏ ఇక్కడ ఇటుపోతావు ఇటుపో అని. చివరికి ఒక 2 గోడలు ఉన్నాయి అక్కడ. ఆ 2 గోడల మధ్యలోకి వెళ్ళింది గాడిద. 2 ద్రాక్ష తోటలు ఉన్నాయి. ఇవతల ఒక ద్రాక్ష తోట, ఇవతల ఒక ద్రాక్ష తోట. ఇవతల ద్రాక్ష తోట ఒక గోడ, ఇవతల ద్రాక్ష తోట ఒక గోడ. ఆ రెండింటి మధ్యలో ఉన్నాడు. యెహోవా దూత అక్కడ నిల్చున్నాడు. ఆ గాడిద కూలబడిపోయింది. ఇంకెళ్ళలేక కూలబడిపోయింది. అటుపక్క వెళ్ళలేదు, ఈ పక్క వెళ్ళలేదు. చూడండి. యెహోవా దూత ఇరుపక్కల గోడల గల ద్రాక్ష 24వ వచనం. సందులో నిలిచాను. గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమిన గనుక అతడు దాన్ని మరలా కొట్టాను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని ఇరుకు చోట నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడిన గనుక బిలాము కోపము మండి తన చేతికర్రతో గాడిదను కొట్టాను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చిన గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేస్తానని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి. ఎవరు తిరగబడ్డారు? బిలాము తిరగబడ్డాడు, గాడిద కాదు. దేవుని మీద బిలాము తిరగబడ్డాడు. అది చెప్పడానికే దేవుడు ఇలాగ తీసుకొచ్చాడు. గాడిద అంటుంది, ఎదురుగా దేవుడున్నాడు, నా మార్గాన్ని క్లోజ్ చేశాడు, నేను ఎక్కడికి వెళ్ళేది, నేను ఎప్పుడైనా ఇలా చేశానా నీకు అని గాడిద చెప్తా ఉంటే బిలాము అంటున్నాడు, నువ్వు నా మీద తిరగబడ్డావు. ప్రభు ఒక మాట నేర్పి, ఎన్నిసార్లు దేవుని మీద తిరగబడ్డాం మనం, ఎన్నిసార్లు దేవుడు వద్దన్న దగ్గరికి వెళ్ళాం, ఎన్నిసార్లు దేవుడు కాదు అంటే మనం అవునన్నాం, ఎన్నిసార్లు మన జీవితాల్లో దేవుని మీద తిరగబడినటువంటి సమయాలు ఉన్నాయి. పాఠం నేర్పించడానికి దేవుడు రకరకాల పరీక్షల్లో తీసుకెళ్తాడు. మనకి కష్టం ఇస్తాడు, ఇబ్బందులు ఇస్తాడు, శ్రమ ఇస్తాడు, మేలు కలుగు చేస్తాడు. నువ్వు నా మీద తిరగబడతావు అని చెప్పడానికి దేవుడు ఇరుకు మార్గంలోకి తీసుకెళ్తున్నాడు. బిలాముకి అది తెలిసింది. ఇక్కడ చూడండి, ఏమన్నా, నువ్వు నా మీద తిరగబడ్డావు, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననేది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన ఈ నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదు అనెను. ఆ తర్వాత ప్రభు బిలాము కళ్ళు తెరిచాడు. బిలాము ఆత్మీయంగా గుడ్డివాడైపోయాడు. ధనం అనేటువంటిది తన కళ్ళకు గుడితనం కలుగజేసింది. ఇప్పుడు చూడండి, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను చూసి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చి తిని అనెను. చాలాసార్లు దేవుని కార్యాలకు వ్యతిరేకంగా మనం వెళ్తున్నప్పుడు మనకి దేవుడు ద్వారాలు మూసేస్తాడు, ముందుకెళ్లకుండా ద్వారాలు మూసేస్తాడు. ఆ ద్వారాలు మూసేసినప్పుడు మనకి ఎంత కోపం వస్తుందంటే, దేవుని మీద శాపనార్థాలు పెడతాం. నేను మంచిగా వెళ్తా ఉంటే నా ద్వారం మూసేశాడు దేవుడు, నాకు వెళ్లకుండా చేశాడు, ఆ సీట్ రాకుండా చేశాడు, ఆ బస్సు మిస్ అయిపోయేట్టు చేశాడు, ట్రైన్ మిస్ అయిపోయేట్టు చేశాడు, సరిగ్గా సమయానికి నాకు జ్వరం వచ్చేసింది. సహోదరుడు, సహోదరి, నువ్వు దేవుని వెంబడించేటప్పుడు చాలాసార్లు దేవుడు నీ మార్గంలో నీకు ఆటంకాలు పెట్టినప్పుడు దాని అర్థం ఏంటంటే, ఇది దేవుని యొక్క మార్గం కాదు. దేవుడు మహాకృప చొప్పున ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ మార్గంలో అడ్డం నించున్నాడు. వెళ్ళొద్దు అని అడ్డం నించున్నాడు. కళ్ళు కనబట్టలేదు మనకి, చాలాసార్లు మనకు కళ్ళు కనబట్టలేదు. యెహోవా కళ్ళు ఓపెన్ చేస్తేనే అప్పుడు అర్థమైంది బిలాముకి, అక్కడ నించున్నవాడు యెహోవా దూతని. యెహోవా దూతను చూడడం మర్చిపోయాం మనం, ఎందుకంటే ఆత్మీయమైనటువంటి గుడితనంలో ఉన్నాం. అందుకనే మనకి ఆయన చేసేటువంటి ఆటంకాలు మనకు అర్థం కావట్లేదు. దేవుని యొక్క సత్యం మనతో మాట్లాడట్లేదు, అది అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే ఆత్మీయమైన గుడితనం. బిలాము ఆ తర్వాత వెళ్ళాడు.
వెళ్ళాడు, కానీ దేవుడు తన నోట్లో ఏమైతే ఉంచాడో అదే చెప్పాడు. ఇశ్రాయేలుని దీవించడం మొదలుపెట్టాడు. శపించమంటే దీవించాడు. రాజుకి ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి, నేను శపించమంటే దీవిస్తున్నావేంటి? ఆయన ఎంత గొప్పవాడో, వాళ్ళు ఎంత గొప్ప ప్రజలో ఆ ప్రవచనాలు మీరు తర్వాత చదువుకుంటే మీకు అర్థమవుతాయి. ఇశ్రాయేలు గురించి బిలాము చేసిన ప్రవచనం మనకు అర్థమవుతుంది. అయితే బిలాముకి ఆ ధనం మీద ఎంత ఆశ ఉందంటే, ఇశ్రాయేలీలు వాళ్ళని జయించారు. వాళ్ళని జయించడం అంటే వాళ్ళతో యుద్ధం చేశారు. యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ జయించారు. బిలాము కూడా చచ్చిపోయాడు. చివరికి బిలాము కూడా ఖడ్గం చేత చచ్చిపోయాడు. అయితే అలా జయించడానికి ముందు వాళ్ళు ఏం చేశారంటే, ఎంత భయంకరమైన పాపం జరిగిందంటే, ఈ బిలాం అనేవాడు ఏం చేశాడంటే, అయ్యా నువ్వు వాళ్ళని జయించలేవు, వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు, నువ్వు వాళ్ళని శపించలేవు. అయితే నీవు ఒక పని చేయొచ్చు, వాళ్ళని కానీ పాపం చేయిస్తే వాళ్ళని దేవుడు శపిస్తాడు, వాళ్ళ దేవుడే వదిలేస్తాడు. కాబట్టి నువ్వు వాళ్ళతో పాపం చేయించు. పాపం ఎలా చేయిస్తావంటే, మన మోయాబు స్త్రీలు ఉన్నారు, యవనస్తురాండనే స్త్రీలు, వాళ్ళని వాళ్ళ మధ్యలోకి పంపించు. కొన్ని వందల మందిని వాళ్ళ మధ్యలోకి పంపించు. వాళ్ళతో వ్యభిచారం చేస్తే, వాళ్ళతో సంపర్కం చేస్తే దేవుడి కోపం వస్తుంది. వాళ్ళతో మన దేవతలను పంపించండి, మన దేవతా విగ్రహాలను పంపిస్తాం. ఆ దేవతా విగ్రహాలకి వాళ్ళు మొక్కుతారు. ఎందుకంటే అది లైంగిక పాపానికి వాళ్ళు అంతగా ఆకర్షించబడతారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తే చేస్తారు. అంటే చాలా మంది ఆడవాళ్ళని పంపించారు. ఇశ్రాయేలీలో ఉన్నటువంటి యవనస్తులు ఆ పాపం చేశారు. వాళ్ళతో పాటు శయనించారు, పాపం చేశారు, వాళ్ళ దేవతలకు మొక్కారు. దేవుని యొక్క కోపం వాళ్ళ మీదకి వచ్చింది. చాలా మంది చచ్చిపోయారు. అప్పుడు ఫీనెహాసు ఒక అతన్ని శూలంతో పొడిస్తే అప్పుడు ఆగిపోయింది. ఆ తర్వాత వృత్తాంతం అంతా మీరు తర్వాత చదువుకోవచ్చు. 23, 24, 25 తర్వాతలు ఎంత పాపం చేయించాడు చూసారా. అందుకనే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అదేదనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు జారత్వము చేయుటకును ఇశ్రాయేలీలకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఏం చేశాడో, ఎంత భయంకరమైన ఏజెంట్గా, శత్రువు యొక్క ఏజెంట్గా పనిచేశాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. బిలాము సాతాను యొక్క ఏజెంట్గా పనిచేసి వాళ్ళు పాపం చేయడానికి కారణమయ్యాడు. అందుకనే దేవుడు వాళ్ళని, బిలామును కూడా చంపేశాడు ఆ యుద్ధంలో, తర్వాత జరిగిన యుద్ధంలో. ఇది మనకేం చెప్తుందంటే, ఒక విశ్వాసి దేవుని సత్యాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు అతనికి సామర్థ్యం ఇస్తాడు. రక్షణ పొందినప్పుడు మనోనేత్రాలు వెలిగించి దేవుని సత్యాన్ని అర్థం చేసుకోవడానికి, దాని ప్రకారంగా జీవించడానికి ఆ విశ్వాసికి శక్తి సామర్థ్యం వస్తుంది. ఆత్మదేవుడు ఉన్నాడు, దేవుని వాక్యం ఉంది, నూతన స్వభావం ఉంది, సంఘం ఉంది. ఇంత పకడ్బందీగా దేవుడు ప్రతి విశ్వాసిని కాపాడడానికి ఇష్టపడతాడు. అతని యొక్క ఆత్మీయమైన ఎదుగుదలకి అవి ఎంతో పనిచేస్తాయి. ఇందులో ఏది తక్కువైపోయినా కానీ సమస్య వస్తుంది. దేవుని వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు సంఘానికి రావాలి, సహవాసం ఉండాలి, దేవుని యొక్క సత్యానికి లోబడాలి. అలాగా లోబడకపోతే దేవుడు మనకిచ్చినటువంటి ఆ సామర్థ్యం తగ్గిపోతుంది. నెమ్మదిగా మనోనేత్రాలు మసకబారిపోతాయి. దేవుని సత్యం అర్థం కాదు. మళ్ళీ తిరిగి లోక సంబంధమైన విషయాల్ని ఎంపిక చేసుకోవడం మొదలు పెడతాం. లోకంతో కలిసిపోవడం జరుగుతుంది. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన యొక్క ఆత్మీయ దృష్టి ఎలా ఉంది? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సత్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నావా? దానికి లోబడగలుగుతున్నావా? మీరు అందరం, మీరు అంటే నేను అన్నప్పుడు నాకు కూడా చెప్పుకుంటున్నాను, మీరు మనమందరం కూడా
దేవుని సత్యానికి లోబడేటువంటి ఆ పరిస్థితిలోనే ఉండాలి. మన ఆత్మీయమైన కళ్ళు ఎప్పటికప్పుడు వాటిని శుద్ధి చేసుకోవాలి. ఏదైనా దుమ్ము పడిందేమో, ఏదైనా అపవిత్రమైంది లోపలికి వచ్చిందేమో అని ఎప్పటికప్పుడు వాటిని సరిచేసుకుని కడుక్కొని దేవుని యొక్క సన్నిధిలో మనం మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. అయితే రక్షించబడిన వాళ్ళ జీవితాల్లో మనం ఈ గుడ్డి భిక్షకుడు ప్రార్థన చేసినట్లు మనం కూడా ప్రార్థన చేయాలి. అతను ఏమని ప్రార్థన చేశాడు? మార్క్స్ వార్త 10వ అధ్యాయం 51వ వచనం. బోధకుడా నాకు దృష్టి కలుగ చేయము. బోధకుడా నాకు దృష్టి కలుగ చేయము. మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా ఆత్మీయ దృష్టి నాకు దయచేయి. నా ఆత్మీయ దృష్టిని శుద్ధి చేసుకోవడానికి సహాయం చేయి. అయితే మనం ప్రార్థన చేయడానికి కొన్ని వచనాలు ఉన్నాయి. 2 కొరింథీ 4:17. 2 కొరింథీ 4:17. 2 కొరింథీ 4:17. 2 కొరింథీ 4:17 ఏముంది అక్కడ? 4:17లో మనము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. ప్రభా, అదృశ్యమైన వాటిని చూసే కళ్ళు దయచేయి. అదృశ్యమైన వాటిని చూసే కళ్ళు దయచేయి అంటే అర్థం ఏంటి? ఈ భౌతికమైనటువంటి విషయాలు మాత్రమే కాకుండా రాబోయే లోకం, యేసు ప్రభువు యొక్క సార్వభౌమత్వం, 1000 ఏళ్ల పరిపాలన, నిత్యత్వం, అవి మన కంటికి కనబడాలి. అవి మన కంటికి కనబడాలి. ఈ కళ్ళ కనబడవు, అవి ఆత్మీయ నేత్రాలు కనబడతాయి. ఆత్మీయ నేత్రాలు కనబడతాయి. కాబట్టి ప్రభువా, అదృశ్యమైనవి చూడడానికి కళ్ళు దయచేయి, దృష్టి దయచేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. రెండవది కొలస్సై 3:1-2. కొలస్సై 3:1-2. కొలస్సై 3:1-2. మీరు క్రీస్తుతో కూడా లేబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్న పైనున్న వాటిని చూసే కళ్ళు. ప్రభా, పైనున్న వాటిని చూసే కళ్ళు కావాలి నాకు. పైనున్న వాటిని చూసే, అక్కడ ఏముంది? దేవుని యొక్క సార్వభౌమత్వం, దేవుని యొక్క పరిపాలన, యేసు ప్రభు వారి యొక్క శక్తివంతమైనటువంటి పరిపాలన, ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క ఉద్దేశాలు. పైనున్న వాటినే వెదికేటువంటి కళ్ళు కావాలి. మూడవది కీర్తనలు 119:8. కీర్తనలు 119. కీర్తనలు 119:18. కీర్తనలు 119:18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు నా చూసినట్లు నా కన్నులను తెరువము. ప్రభా, నేను ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకునేటప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నాకు కళ్ళు దయచేయి. ఈ కళ్ళతో కాదు, ఆత్మీయ నేత్రాలు నాకు కళ్ళు దయచేయి ప్రభా. ఆత్మ సంబంధమైన విషయాలు, ఆశ్చర్యకరమైన విషయాలు నేను చూసేటట్లుగా నాకు కళ్ళు దయచేయి. 4వ విషయం మత్తయి సువార్త 6:22. మత్తయి సువార్త 6:22. మత్తయి సువార్త 6:22లో అక్కడ 6:19 నుంచి 25 వరకు డబ్బు విషయం ఉంది. డబ్బు పట్ల మన దృక్పథం ఎలా ఉండాలి, డబ్బు పట్ల మన దృక్పథం ఎలా ఉండాలి అనేటువంటి విషయం అక్కడ 19వ వచనం, 6వ అధ్యాయం 19వ వచనం నుంచి 24వ వచనం వరకు డబ్బు విషయంలో మన దృక్పథం, ఒక విశ్వాసి యొక్క దృక్పథం ఎలా ఉండాలి. ఆయన ఏమన్నాడంటే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడునో 2 యజమానులకు దాసుడుగా ఉండును. అతడు ఒకడు ద్వేషించి ఒకడు ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకడిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. దేహానికి దీపం కన్ను. మన ఆత్మ సంబంధమైన జీవితానికి, మన ఆత్మ సంబంధమైన మనోనేత్రాలే వెలుగు. అవి జాగ్రత్తగా కాపాడుకుంటేనే దేహం అంతా వెలుగుమయంగా ఉంటుంది, జీవితం అంతా వెలుగుమయమే ఉంటుంది. అవి చెడిపోతే చీకటి, మన యొక్క దృక్పథాలు మారిపోతాయి. అంధకార సంబంధమైన అధికారం కిందకి వచ్చేస్తాం. మనం దేవుని యొక్క ఎంపికలు మన జీవితంలో ఉండవు. లోక సంబంధమైన ఎంపికలే ఉంటాయి. బయట కనిపించే వాటినే ప్రేమిస్తాం. బాహ్య సంబంధమైన ఆకారాలు చూసి ఎంపికలు చేసుకుంటాం. అంతరంగ స్వభావం కంటే బాహ్య సంబంధమైన ఎంపికలే ఇస్తాం. అందుకనే నీ కన్ను చెడినదైతే, నీ యొక్క దృక్పథం చెడిపోతే,
నీ దృక్పథాలు చెడిపోతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు, నీకు దేవుడిచ్చిన వెలుగు, నీకు దేవుడిచ్చినటువంటి సత్యం, నీకు దేవుడు వెలిగించినటువంటి ఆ వెలుగు నేత్రాలు చీకటి అయిపోతే ఆ చీకటి ఎంతో భయంకరం. ఆ బ్రతుకు ఎంతో భయంకరం. ఆ విశ్వాస యొక్క బ్రతుకు ఎంతో భయంకరం. ఇద్దరు యజమానులు ఉన్నారు. ఇద్దరు యజమానుల్లో ఒకరిని తప్పకుండా ఎంచుకోవాలి. నువ్వెవరిని ఎంచుకుంటావంటే సిరిని ఎంచుకుంటావు. దేవుడు నీకు దేవుడిగా ఉండడు. ఈ వెలుగు, ఈ నేత్రాలు వెలుగుమై ఉంటే దేవుని యొక్క విలువల్ని ఎంచుకుంటావు. కాబట్టి ఈ వెలుగు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ దేహంలోనికి దేవుని యొక్క వెలుగుని తీసుకొచ్చేటువంటి ఆత్మీయ నేత్రాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ ప్రార్థనతోనే మన ఇంటికి వెళ్దాం. ప్రభువా, నాకు పైనున్న వాటిని చూసే కళ్ళు దయచేయి. ప్రభువా, అదృశ్యమైన వాటిని చూసే కళ్ళు దయచేయి. ప్రభువా, సరైన దృక్పథాన్ని చూసే కళ్ళు దయచేయి అని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇస్తాడు. దేవుడు మాత్రమే సాధ్యం, ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. ఆయనకు మాత్రమే సాధ్యం. కాబట్టి ఆయన ఇస్తాడు. ఈ గుడ్డి భిక్షకుడు అన్నాడు, ప్రభువా, దావీదు కుమారుడా, నా యందు కనికరం చూపించు. అడుగుదాం, ఏడుద్దాం, కన్నీళ్లు పెడదాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎంతకాలం నిన్ను వ్యతిరేకించాను, ఇక నిన్ను వ్యతిరేకించను, నా కళ్ళు బాగు చేయి అని ప్రభువుని అడిగితే ప్రభువు మన కళ్ళు ముట్టి శుద్ధి చేస్తాడు, బాగు చేస్తాడు. ఆయన సరైన దృక్పథాలు ఇస్తాడు. పైన వాటిని చూడడానికి కృప ఇస్తాడు. సరైనటువంటి వెలుగుమయమైనటువంటి కళ్ళు ఇస్తాడు. ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఒక ఒప్పందంతో దాంట్లో ఆ ప్రభు యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి బలలో పాలు పుచ్చుకుందాం.